మరి పాస్టర్ సతీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా సంతోషం. ఇది మీరు నేను అనుకుంటే ఏర్పాటు అయింది కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసింది. వాస్తవానికైతే ఈ టైంకి మేము ఖాళీగా ఉన్నాం, కానీ బ్రదర్ భలే టైంలో కాల్ చేశారు. యాక్చువల్గా నేను ఇంకా కాదని లేకపోయాను. రెండు చోట్ల కూడా జరగాల్సింది, బట్ ఈరోజు అవన్నీ ఆపి మీ మధ్యలోకి రావడానికి ప్రభువే సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో చాలా మలుపులు తిరిగి దేవుడు మరి ఈ విధంగా సహాయం చేశాడు. కాబట్టి ఖచ్చితంగా దిస్ డే ఈజ్ గోయింగ్ టు బి ఎ స్పెషల్ డే ఫర్ యూ. ఖచ్చితంగా ఈరోజు మీకు మనకు ఆశీర్వాదకరముగా ఉంటుందని చెప్పేసి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మినట్లయితే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఏం డే అండి? దయచేసి మండే అని మాత్రం చెప్పొద్దు. మళ్ళీ చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఓకే. ఏం డే అండి ఈరోజు? ఏమి డే? రిపబ్లిక్ డే. ఓకే. అంటే ఏమో, అంతేనా? అంటే ఏమో చెప్పండి, పర్లేదు. సరే, తెలిసిన వాళ్ళు ఎవరైనా చేతులు చూపించిన వాళ్ళని అడుగుతాను. ఓ వెరీ గుడ్. ఒక్కళ్ళు ఇంతమందిలో సూపర్. చెప్పమ్మా తమ్ముడు, ఎత్తారుగా చెయ్యి, చెప్పండి. రాజ్యాంగం బిల్లు ఆమోదం పొందిన రోజు. వెరీ గుడ్, వెరీ గుడ్. కూర్చోండి, చప్పట్లు కొట్టండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబడిన ఏంటది? గిఫ్ట్ అంటే నేను ఆర్గనైజ్ చేయట్లేదు కదా. నేను ఆర్గనైజ్ చేస్తే ఉండేదేమో. మరి మీ పాస్టర్ గారిని అడగాలి మరి మీరు. ఓకే. సో చాలా పెద్ద ప్రశ్నకి చాలా పెద్ద సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం. దానితో మన గిఫ్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇంకా సంతోషం. తమ్ముడు లాంటి వాళ్ళు ఉండాలి, ఇలాంటి వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళకి చదువు ఎక్కువైపోయి, ప్రార్థన ఎక్కువైపోయి, జనరల్ నాలెడ్జ్ తక్కువైపోతుంది. చదువు ఎక్కువైపోయి, ప్రార్థన ఎక్కువైపోయి, జనరల్ నాలెడ్జ్ తక్కువైపోతుంది. దేవుని బిడ్డలంటే బావిలో కప్పల్లాగా కాదు ఉండాల్సింది. దేవుని బిడ్డలంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం పావురము వలె నిష్కపటముగా కూడా ఉండడం నేర్చుకోవాలి. అంటే అచ్చంగా లోక వార్తలు తెలుసుకొని లోకస్తుల్లాగా లోకపు రీతిని అనుసరించమని కాదు. లోకంలోనే ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు, కానీ ఈ లోకంలో మనం లోకస్తుల్లాగా ఉండటానికి పిలవలేదు, ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. మనం ఒక మాట విన్నాం ఇప్పుడు. కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయబడిన రోజు. దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? 1947ని ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటుందో మన దేశం. జనవరి 26ను కూడా మరి అంతే అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటుంది. కారణం ఏంటి? ఎవరన్నా చెబుతారా? దానికి దీనికి ఉన్న లింక్ ఎవరన్నా చెబుతారా? ఈరోజు మీరు మాట్లాడాల్సిందే. అలాంటివి ఉన్నాయి. మరి ఈరోజు ఏం చేస్తాం? మాట్లాడాలి. నా సెషన్లో ఖచ్చితంగా నేను మాట్లాడతాను, మీరు మాట్లాడాలి. సో ఇద్దరు మాట్లాడాలి. ఏంటి? 1947కి, అలాగే 1950కి, లేదా ఆగస్ట్ 15కి, 26కి లింక్ ఏంటి? ఓకే, గుడ్. లింక్ ఏంటి? లింక్ కావాలి నాకు. లింక్ ఏంటి? అసలు కాన్స్టిట్యూషన్ అంటే మీరు ఎంతమందికి అర్థమైంది? రాజ్యాంగం అని చెప్పేసారని తమ్ముడు చెప్పాడు. రాజ్యాంగం అంటే మీరు ఎంతమందికి అర్థమైంది? ఎందుకు మన దేశం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది? ఫ్రీడమ్ వితౌట్
కాన్స్టిట్యూషన్ మేక్స్ నో సెన్స్. ఫ్రీడమ్ వితౌట్ కాన్స్టిట్యూషన్. స్వేచ్ఛ ఉండి రాజ్యాంగం చట్టము కనుక లేకపోయినట్లయితే ఆ స్వేచ్ఛకు విలువ ఉండదు. కానీ ఆ స్వేచ్ఛ మరలా బానిసత్వానికే, నష్టానికే, నాశనానికే దారి తీస్తుంది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, స్వేచ్ఛ మాత్రమే ఇస్తే సరిపోదు. స్వేచ్ఛను ఎలా సద్వినియోగపరుచుకోవాలి, స్వేచ్ఛలో ఎలాగ సంతోషంగా ఉండాలి, స్వేచ్ఛను బట్టి ఎలాగ అభివృద్ధి చెందాలి, స్వేచ్ఛను బట్టి ఎలాగ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, స్వేచ్ఛను బట్టి ఎలాగ అందరూ సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలి, ఇవన్నింటినీ జరిగించేది ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం. రాజ్యాంగంలో మనం ఎలా ఉండాలి అంటే మన దేశ పౌరులుగా మన బాధ్యతలు, మనము చేయవలసినవి, చేయకూడనివి, ఇలాంటివన్నీ కూడా మన హక్కులు, ఇలాంటివన్నీ కూడా ఈ రాజ్యాంగంలో పొందుపరిచి ఉంచారు. అందుకని ఏదన్నా తప్పు జరిగినా సరే పలానా ఐపీసీ సో అండ్ సో సెక్షన్ కింద మరి ఈ నేరం విధిస్తున్నామని చెప్పేసిందని చెప్పడాన్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. అంటే రాజ్యాంగ పరంగా రాజ్యాంగం చేసేది ఏంటి అని చెప్పేసిందంటే చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ దేశంలో ఉన్న స్వేచ్ఛను కాపాడే ప్రయత్నం చేస్తాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, స్వేచ్ఛ వచ్చిందని మనం చెబుతున్నాం, కానీ మన దేశంలో నిజంగా స్వేచ్ఛ ఉందంటారా? స్వేచ్ఛ ఉందని చెబుతున్నాం కానీ మన దేశం నిజంగా స్వేచ్ఛ ఉందంటున్నామా? కాన్స్టిట్యూషన్ ఉందని చెప్పి చెబుతున్నాం కానీ కాన్స్టిట్యూషన్కి గౌరవాన్ని ఇస్తున్నామా? కాన్స్టిట్యూషన్కి గౌరవాన్ని ఇచ్చేవాళ్ళమే కనుకైతే మనం ఓట్లకి నోట్లు తీసుకునే వాళ్ళగా ఉండం. ఎంతమంది డబ్బులుగా ముడుగుపోతున్నారు ఈరోజు, ఎంతమంది అన్యాయాలకు పాల్పడుతున్నారు ఈరోజు, ఎంతమంది అవినీతి మార్గంలో వెళుతున్నారు ఈరోజు, ఎంతమంది లంచాలు ఇస్తున్నారు ఈరోజు, ఎంతమంది లంచాలు పుచ్చుకుంటున్నారు ఈరోజు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పానంటే స్వేచ్ఛను గూర్చిన విలువ తెలీదు. స్వేచ్ఛను గూర్చిన విలువ తెలిస్తే కాన్స్టిట్యూషన్ని కూడా ఎలా ఫాలో అవ్వాలో అర్థమవుతుంది. ఇక్కడున్న వాళ్ళల్లో ఎంతమందికి ప్లెడ్జ్ తెలుసు? మీ స్కూల్లో ప్లెడ్జ్ చెప్పిస్తారమ్మా? ఎంతమందికి ప్లెడ్జ్ గుర్తుంది? ఓకే, ఈ చెల్లికి అవకాశం ఇద్దాం. చెప్తావమ్మా? చెప్తావా? లే చెప్పు. ఇండియా ఈజ్ మై కంట్రీ. తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తావా? ఇంగ్లీష్. ఓకే, వెరీ గుడ్, చెప్పు. మైక్ ఏమైనా ఉందా? మైక్ ఒక్క నిమిషం. అంటే నాకు తెలుసు ప్లెడ్జ్ ఆ ఫ్లోలోనే వస్తుంది, మళ్ళీ ఫ్లో ఆగిపోతే మళ్ళీ మన స్కూల్స్లో అలా ట్రైనప్ చేశారు మనల్ని. ఓకే, ఇవమ్మా. జాగ్రత్తగా వినండి, నేను అడగటానికి రీజన్ ఉంది. India is my country. All Indians are my brothers and sisters. I love my country and I am proud of its varied heritage. Rich and valued heritage. I shall always try to be worthy of it. I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy. To my country and my people, I pledge my devotion. And their well-being, prosperity alone lies my happiness. Okay, good, claps. ఓకే, చాలా సంతోషం. ఆ చెల్లి ఆ ఫ్లో కోసం పాపం చూసింది, మొత్తానికి ఆ ఫ్లోలో చెప్పేసింది. మనలో చాలామంది కూడా స్కూల్స్లో ప్లెడ్జ్ చేసే ఉంటాం. ఆ ప్లెడ్జ్ ఎలా చెప్తామో పరలోక ప్రార్థన అలాగే చెప్తాం. పరలోక బంధన మా తండ్రి, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోక బంధన నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగా, మంత్రాలు చదివినట్టే అనమాట. అంటే ఏం చెబుతున్నామో మనకి తెలియదు, ఏం చెబుతున్నామో దాని గురించి ఆలోచించం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాన్స్టిట్యూషన్లో నుంచి వచ్చింది. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వ్యాలిడ్ హెరిటేజ్. నేను నా తల్లిదండ్రుల్ని గౌరవిస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, అందరినీ సహోదరులుగా చూస్తాను. నిజమేనా? సహోదరులుగా చూస్తే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? సహోదరులుగా కనుక చూసినట్లయితే ఆ విధంగా కొట్లాట్లు ఎందుకు జరుగుతున్నాయి? అంటే
మనం నోటితో చెబుతుంది ఒకటి, మనం జీవిస్తుంది ఒకటి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, మన దేశం ఎంత గందరగోళానికి గురవడం గల కారణం ఏంటి అని చెప్పేసారంటే, వీ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్. వీ డు నాట్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ వీ డు నాట్ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్. స్వాతంత్రం యొక్క విలువ తెలియదు కాబట్టే కాన్స్టిట్యూషన్ యొక్క విలువ తెలియదు. కాన్స్టిట్యూషన్ మనం గౌరవించం. తద్వారా మనం ఏం చేస్తాం తెలుసా? మన దేశాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. చూడండి, ఒక స్టేట్ అంటే ఒక స్టేట్కి పడదు, ఒక ప్రాంతం అంటే ఒక ప్రాంతం పడదు, ఒక కులం అంటే ఇంకొక కులం పడదు, ఒక మతం అంటే ఇంకొక మతానికి పడదు. చాలా మంచి పేరు ఉండేది మన దేశానికి, సెక్యులర్ కంట్రీ అని చెప్పేస్తున్నాను. ఆ పేరు కాస్త రోజు రోజుకి రిలీజియస్ కంట్రీ కింద ఇది ఆవిర్భవిస్తున్న పరిస్థితి, మారణ హోమాలు జరుగుతున్న పరిస్థితి. సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాము కానీ మనం ఏం సెలబ్రేట్ చేసుకున్నాం మనకు తెలియదు. అర్థమవుతుందా అండి? దేవుని బిడ్డలమైన మనము, చదువుకుంటున్న వాళ్ళుగా మీరు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి మనం ఎలా జీవిస్తున్నామో, దేవుడు మనల్ని ఎలా జీవించమంటున్నాడో ఆలోచించి మనం జీవించినట్లయితే మనం మన కుటుంబాలకు దీవెనకరంగా ఉంటాం, మన సంఘాలకు మనం దీవెనకరంగా ఉంటాం, సమాజానికి మనం దీవెనకరంగా ఉంటాం, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. హల్లెలూయా. ఒక చిన్న వాక్యాన్ని మనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గలతీలకు రాసిన పత్రిక 5:13 నుంచి చదువుదాం. సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండండి. వింటున్నారా? You are called to freedom. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండటానికి పిలువబడ్డాము అని చెప్పనంటే, స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాము. దేవుడు ఆదాము హవ్వల్ని సృజించినప్పుడు కూడా వాళ్ళకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఫ్రీ విల్ ఇచ్చాడు. అంటే రైట్ టు చూస్, రైట్ టు స్పీక్, రైట్ టు థింక్, రైట్ టు మేక్ డెసిషన్స్. ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్. గమనిస్తున్నారా? మనిషికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. వాక్యం కూడా అదే తెలియపరుస్తుంది. యు ఆర్ కాల్డ్ టు బీ ఫ్రీ. యు ఆర్ కాల్డ్ టు బీ ఫ్రీ. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డారు. దేవుడు స్వాతంత్రము ఇచ్చాడు. మనిషిని సృజించి మనిషికి దేవుడు స్వాతంత్రం ఇచ్చాడు. కానీ మనిషి స్వతంత్రుడిగా జీవిస్తున్నాడా అని చెప్పేసానంటే స్వతంత్రుడిగా జీవించటంలా. ఎలా చెబుతారండి ఈ మాట అని చెప్పేసానంటే, యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు. ఇఫ్ ఎనీవన్ కంటిన్యూస్ టు సిన్, హీఈస్ ఎ స్లేవ్ టు సిన్. ఒక వ్యక్తి కనుక అదే పనిగా పాపం చేస్తున్నాడు అని చెప్పనంటే ఆ వ్యక్తి పాపమునకు బానిస. ఒక వ్యక్తి అదే పనిగా పాపం చేస్తున్నాడు. కొంతమందికి అబద్ధాలు ఆడటం అలవాటు. వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజాలు ఏరుకోవాలన్నమాట. అంటే అంత ఫ్రీగా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. మాట మీద మాట అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఏంటంటే వీళ్ళు అబద్ధాలకు బానిసలు అయిపోయారు. ఇంకొంతమంది దొంగతనానికి బానిసలు. దొంగతనం చేయకుండా ఉండలేరు. ఎవరు కనుక చూడట్లేదు అని చెప్పని కనుక తెలిస్తే ఏదో ఒక విధంగా దొంగతనాలు చేస్తూనే ఉంటారు. గమనిస్తున్నారా? ఇంకొంతమంది వ్యభిచారానికి బానిసలు. లిటరల్గా శారీరకంగా వ్యభిచారం చేయకపోయినా సరే వాళ్ళ కళ్ళతో వ్యభిచారం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.
మనకు చక్కగా ఫోన్లు ఉండనే ఉన్నాయి, అలాగే థియేటర్స్ ఉండనే ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ఈరోజు వ్యభిచారం వెచ్చలవిడైపోయింది. ఈరోజు నాకు తెలీదు, యవనస్తుల్లో కనీసం 1% అన్నా సరే వ్యభిచరించని వాళ్ళు ఉంటారేమో. ఐ రియల్లీ డౌట్. ఎందుకు అంటే దట్స్ వాట్ వీఆర్ వాచింగ్ డే ఇన్ అండ్ డే అవుట్. మనం చూస్తుంది అదే. ఫోన్ చూస్తుంటే, రీల్స్ తిప్పుతూ ఉంటే ఏం కనపడుతున్నాయి, ఏం వస్తున్నాయి? మొబైల్ ఫోన్ని మనం స్క్రోల్ చేస్తూ ఉంటే, లేకపోతే బ్రౌజ్ చేస్తూ ఉంటే ఏం కనపడుతున్నాయి? ఎంతమంది ప్రైవేట్గా మొబైల్ ఫోన్ని ఎలా యూస్ చేస్తున్నారు? ఎంతమంది కాలేజెస్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది కాలేజెస్లో బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఏంటి ఇదంతా కూడా? యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటను ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఈ 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట 27వ వచనము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఏమండి, బయటైతే మనం చూడగలుగుతాం కానీ అంతరంగాన్ని ఎవరైనా చూడగలరా? ఎవరు చూడలేరు. ఎక్స్రే తోటి మనం బోన్ స్ట్రక్చర్ని చూడగలుగుతాం, ఎక్స్రే తోటి మనం బోన్ ఫార్మేషన్ని చూడగలుగుతాం. ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎక్స్రే తీయిస్తాం. తీయించినప్పుడు ఎక్కడ ఫ్రాక్చర్ ఉంది, లిగమెంట్ డ్యామేజ్ ఏమన్నా ఉందా, ఇవన్నీ కూడా ఎక్స్రేలో బోన్ స్ట్రక్చర్ వరకు మాత్రం కనపడతాయి. ఇంకో నెక్స్ట్ స్టెప్ ఉంది, నెక్స్ట్ లెవెల్ ఉంది, స్కానింగ్. స్కానింగ్లో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఫంక్షన్, లివర్ ఎలా ఫంక్షన్ అవుతుంది, కిడ్నీస్ ఎలా ఫంక్షన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గాన్స్ని, వాటి ఫంక్షన్ని చూడటానికి స్కానింగ్ వాడతాం. దాని నెక్స్ట్ లెవెల్ ఎంఆర్ఐ స్కానింగ్ వచ్చింది, సిటీ స్కాన్ వచ్చింది. నర్వ్స్ లెవెల్లో పరిస్థితి ఎలాగుంది అనేది వాటి ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, హృదయ పరిస్థితిని ఎవరు తెలుసుకోగలరు? హృదయ పరిస్థితిని ఎలా తెలుసుకోగలరు? బయటికి నువ్వు జెంటిల్మెన్వే, బయటికి నువ్వు అసలు చాలా డీసెంట్గా ఉంటావు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటావు, బయటికి చాలా అమాయకుడిలాగా ఉంటావు, చాలా అమాయకురాల్లాగా ఉంటావు. కానీ హూ నోస్ యువర్ హార్ట్? యూ నో యువర్ హార్ట్ అండ్ గాడ్ నోస్ యువర్ హార్ట్. నీ హృదయం నీకు మాత్రమే తెలుసు, 2 నీ హృదయము దేవునికి తెలుసు. అందుకని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడిన మాట, ద లార్డ్ సర్చెస్ ద హార్ట్ అండ్ ఎగ్జామిన్స్ ద మైండ్. యెహోవానగు నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రియములను పరీక్షించువాడను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, హృదయము లోపల ఉన్నదాన్ని పరీక్షించటం, దాని టెస్ట్ రిపోర్ట్ని ఇవ్వడం ప్రపంచంలో ఏ స్కానింగ్ మెషిన్కి కూడా సాధ్యమయ్యే పని కాదు. ప్రపంచంలో ఏ స్కానింగ్ మెషిన్కి కూడా సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు బట్టే మనిషి ప్రవర్తిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట ఎందుకు అన్నాడు అని చెప్పనంటే, వ్యభిచరించబడొద్దు అని చెప్పని ఉంది, కానీ నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన వాడు హృదయములోనే వ్యభిచరించాడు అని చెప్పేసి అంటే, ఆ వ్యక్తి చూపే రాంగ్. ఆ చూపు ఎక్కడి నుంచి వచ్చింది? హృదయముల నుండి వచ్చింది. ఈరోజు ఆలోచించాడు, రేపు చూశాడు, ఎల్లుండి చేస్తాడు. డైరెక్ట్గా ఎవరు కూడా క్రియల్లోకి వెళ్ళరండి. ఒక వ్యక్తి క్రియలు చేస్తున్నాడు అని చెప్పనంటే, ఆ వ్యక్తి క్రియలు చేయడానికన్నా ముందు ఆలోచన వచ్చి ఉండాలి. ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది? హృదయంలో నుంచి మొదలైంది. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం తీయండి. అందులో కనుక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాటలు, ప్రభు చాలా రివల్యూషనరీ స్టేట్మెంట్స్ ఇచ్చాడండి. బట్ ద థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ ఎ పర్సన్స్ మౌత్ కమ్ ఫ్రమ్ హార్ట్. అక్కడ నుంచి చదవండి, 18వ వచనం. నోటి నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండే
ఈరోజు మనుషులు దేన్ని కన్సర్న్గా ఉన్నారంటే, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎక్కడ ఉందామా, ఎలా సుఖిద్దామా అనే దాని మీద ఫోకస్. ఈరోజు మిస్టర్ మంతెనా గారిని కనుక కన్సల్ట్ చేస్తే, అయ్యా మీరు గడ్డి తినండి, గడ్డి తాగండి అంటారు. మనుషులు తింటున్నారు నిజంగానే. చూడండి, మీరు స్టేడియం వైపు నుంచి కనుక వస్తే రకరకాల గడ్డలు ఉంటాయి, పక్కన జ్యూసర్ కూడా ఉంటుంది, ఆ గడ్డిని జ్యూస్ చేసి ఇస్తూ ఉంటారు. సో మనిషి ఏమి తిందామా, ఈరోజు చాలామంది డైట్ కాన్షియస్. ఏ ఆయిల్ వేసుకోవాలి, ఎంత తినాలి, ఏం తినాలి, ఎలాంటి ప్రోటీన్ వాడాలి, మజిల్స్ బాగా బిల్డప్ అవ్వాలి అని చెప్పినట్టు ఎలాంటి ఫుడ్ తినాలి, ఉదయాన్నే ఎలాంటి వాటర్ తాగాలి, నైట్ ఏమి నట్స్ నానబెట్టుకోవాలి, ఏ జిమ్కి వెళ్ళాలి. మనుషుల ఫోకస్ ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిద్దామా. మనిషి వీటిని గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ప్రభు వాటన్నిటికన్నా కూడా లోతైన విషయం మాట్లాడుతున్నాడు. కేవలం నువ్వు తినేదాని మీద నీ ఆరోగ్యం డిపెండ్ అయ్యి లేదు. గుర్తుపెట్టుకోండి, మ్యాన్ షెల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. మనిషి బ్రతికేది కేవలము తినేదాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి అని చెప్పి అనుకుంటే మనము తప్పిపోయినట్టే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి తన హృదయాంతరంగ పరిస్థితిని బట్టి ఆరోగ్యం కలిగి ఉంటాడు, క్షేమాన్ని కలిగి ఉంటాడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. గమనిస్తున్నారా? ప్రభు చెప్తున్నాడు కదా, నోటి నుంచి వచ్చేవి ఎక్కడి నుంచి వస్తాయి అంట? హృదయంలో నుంచి వస్తాయి అంట. ఆ హృదయంలో నుంచి ఎలాంటి థాట్స్ వస్తాయి అంట? చదవండి ఒకసారి. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీయాలి. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీయాలి. ఎవరికన్నా బైబిల్ లేకపోతే పక్కన వాళ్ళు చూపించండి. చదవండి అమ్మా. హృదయంలో నుండే వచ్చును. హృదయంలో నుండి వచ్చేవంట మనిషిని ఏం చేస్తున్నాయి అంట? అపవిత్రపరుస్తున్నాయి అంట. తినేదాని గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ ప్రభు చెప్తున్నాడు, సృష్టికర్తనే దేవుడు చెప్తున్నాడు, నిన్ను నన్ను సృజించిన వాడు చెప్తున్నాడు, నీ హృదయంలో నుంచి వచ్చే థాట్స్ని బట్టి, నీ హృదయంలో నుంచి వచ్చే ప్లాన్స్ని బట్టి, నీ హృదయంలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ని బట్టి నువ్వు అపవిత్రుడు అవుతున్నావు. నీ శరీరాన్ని మలినం చేసుకుంటున్నావు, నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు ఎంతమంది యవనస్తులు నేను పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకున్నాను చెప్పగలిగిన గట్స్ ఉన్నాయి. మనకు ఉంది ఏంటంటే, ఆవేశం ఉంది, ఉద్రేకం ఉంది, ఆరాటం ఉంది, కానీ అవసరమైంది లేదు. గమనిస్తున్నారా? ఎంతమంది ఈరోజు చెప్పగలరు, నా లైఫ్ నేను క్లీన్గా కాపాడుకుంటున్నాను, నా లైఫ్ క్లీన్గా ఉంది అని చెప్పని ఎంతమంది చెప్పగలరు? లైఫ్ క్లీన్గా లేకపోవడాన్ని బట్టి ఈరోజు అనేక మంది వాళ్ళ జీవితంలో కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తున్నారు. గమనించండి, ఏ రోజు కూడా విత్తనం వెయ్యగానే మొలకెత్తదు, విత్తనం వెయ్యగానే ఫలించదు. విత్తనం వేసిన తర్వాత ఆ విత్తనం కొన్ని రోజులకి ఏమవుతుంది? కొన్ని రోజులకి ఏమవుతుంది? కాయలు కాస్తాయా? మరి చెప్పండి. విత్తనం వేసిన కొన్ని రోజులకి మొలకెత్తుంది. మొలకెత్తిన కొంతకాలానికి ఎదుగుతుంది. ఎదిగిన తర్వాత కొంతకాలానికి ఫలిస్తుంది కదా. మనం చేసిన పనులు కూడా ప్రియ సహోదర, ప్రియ సహోదరి, విత్తనాలు లాంటివే. దే ఆర్ లైక్ సీడ్స్. వెన్ యూ సో దెమ్, మనం ఎప్పుడైతే విత్తనాలు విత్తుతున్నామో ఇది ఈ రోజు కనపడదు. మనకు కనపడేది ఎప్పుడు అని చెప్పనంటే, అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కనపడుద్ది. అంతా అయిపోయిన తర్వాత ప్రస్తుతం బాగున్నట్లుగానే ఉంటుంది, ప్రస్తుతము ఏ నొప్పి తెలియకుండా ఉంటుంది, ప్రస్తుతం అంతా అద్భుతంగా ఉన్నట్టుగా ఉంటుంది, అందంగా ఉన్నట్టుగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉన్నట్టుగా ఉంటుంది, ఏమైంది నాకు ఏమీ జరగలేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ దెర్ విల్ బి ఎ టైం, ఒకానొక సమయం వస్తుందని వాక్యం తెలియపరుస్తుంది. ప్రసంగి గ్రంథం చివరి అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఆ సమయం ఎలాంటిదంట? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఎలాంటి పరిస్థితులు వస్తాయంట? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. అమ్మ వద్దు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అనే టైం వస్తుంది. ఇప్పుడు నువ్వు దేన్నైతే బట్టి ఎంజాయ్ చేస్తున్నావో నాకు అది అవసరం లేదు అని చెప్పిన టైం వస్తుంది. నేను కాలేజీలో చదివేటప్పుడు మా కాలేజీలో కార్ డ్రైవర్ ఉండేవాడు. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు,
ఫ్రెండ్లీగా ఉంటున్నాడు కదా అని చెప్పేసానని బాగానే ఉన్నాడులే, మంచివాడే అని చెప్పేసి అనుకున్నాను. ఆ తర్వాత ఒకసారి విజయవాడ వచ్చాడు. విజయవాడకు వచ్చినప్పుడు సరదాగా మామూలుగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత తెలిసింది అతను ఏదో టెస్ట్ చేయించుకోవడానికి వచ్చాడని. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, టెస్ట్ చేయించుకున్నాడు, అంతా అయిపోయింది. ఆ తర్వాత నెమ్మది కాలేజీకి రావడం మానేశాడు. ఎందుకు కాలేజీకి రావట్లేదా అని చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేస్తే ఆ వ్యక్తికి ఎయిడ్స్ సోకింది. క్రమక్రమంగా ఆ వ్యక్తి ముఖం ఎలా అయిపోయిందంటే స్కెలిటన్ లాగా అయిపోయింది. మీరు ఎంతమంది ఎయిడ్స్ పేషెంట్స్ని చూశారో నాకు తెలియదు. ఎస్పెషల్లీ ఎయిడ్స్ పేషెంట్స్ని చివరి దినాల్లో ఎంతమంది చూశారో నాకు తెలియదు. అచ్చంగా ఒక స్కెలిటన్కి స్కిన్ కప్పితే ఎలాగుంటుందో అలా అయిపోతారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? విచ్చలవిడితనం. నాకు స్వేచ్ఛ ఉంది కదా. ఈరోజు చాలామంది చెప్పే మాట ఏంటంటే, నన్ను ఎవరు అడగకూడదు, నా తల్లి నన్ను అడగకూడదు, నా తండ్రి నన్ను అడగకూడదు, పెద్దవాళ్ళు నన్ను అడగకూడదు, టీచర్స్ నన్ను అడగకూడదు, లెక్చరర్స్ నన్ను అడగకూడదు, ఎవరిని అడగకూడదు. నాకు నేనే బాస్ని. నేను ఏమనుకుంటే అదే కరెక్ట్, నేను ఏదనుకుంటే అదే చేస్తాను, నాకు ఏమనిపిస్తే అదే చేస్తాను. ఇక సినిమా డైలాగులు ఉండనే ఉన్నాయి, పంచ డైలాగులు. అవి వ్యాపారం. దే ఆర్ జస్ట్ మేకింగ్ బిజినెస్. మనుషుల ఇమోషన్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి? బిజినెస్ చేస్తున్నారు. ఈ బిజినెస్ నిజమని చెప్పేసి అనుకొని పంచ డైలాగులు రీల్లో పెట్టుకున్నంత ఈజీ కాదు ప్రియ సహోదరి. పంచ డైలాగులు వినటానికి బాగుంటాయి, ఉద్రేకంగా ఉంటాయి, రెచ్చగొట్టినట్టుగా ఉంటాయి, ఆ సమయానికి మన ఈగో సాటిస్ఫై అయినట్టుగా ఉంటాయి. కానీ ఈ పంచ డైలాగులను కొడతా పోతే నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. గమనిస్తున్నారా? కట్టులు లేక, కట్టుబాట్లు లేక, కట్టడి లేక ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవ్వకుండా ఉండదు. బండికి ఎంత పెద్ద బెంజ్ కార్ అయినా, ఎంత పెద్ద BMW అయినా, లేకపోతే ఎంత పెద్ద ల్యాంబర్గినీ అయినా, ఎంత పెద్ద కార్ అయినా సరే, ఎంత స్పీడ్గా వెళ్ళే కార్ అయినా సరే, ఏముంటుంది దానికి? బ్రేక్ ఉంటుంది. బ్రేక్ ఉంటుంది. బ్రేక్ లేకుండా ఓన్లీ యాక్సిలేటర్ కనుక ఉన్నట్లయితే ఆ వెహికల్ ఏమవుతుంది? సర్వనాశనం అవుతుంది. వెహికల్లో ఉన్నవాళ్ళు కూడా సర్వనాశనం అవుతారు. మనిషి జీవితంలో కూడా బ్రేక్ కనుక లేకపోయినట్లయితే, సెల్ఫ్ కంట్రోల్ అనేది కనుక లేకపోయినట్లయితే మనిషి జీవితం కూడా సర్వనాశనమే. ప్రియ సహోదరి, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనుషుల హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు మనిషిని ఏం చేస్తున్నాయి అంట? అపవిత్రపరుస్తున్నాయి. నీ చూపులు సరిగ్గా లేవు. ఒక స్త్రీని నీ టీచర్ను సరిగ్గా చూడలేవు. ఐ నో పీపుల్ కెన్ కనెక్ట్ విత్ మీ. ఐ నో పీపుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. కోవిడ్ వచ్చినప్పుడు నా పక్కన ఒక మ్యాథ్స్ లెక్చరర్, అతన్ని పక్కన పెట్టారు. ఆయనతో మాట్లాడుతా, ఆయన మ్యాథ్స్ లెక్చరర్ ఎంతో బాధతో చెప్తున్నాడు, సార్ నా వైఫ్ ఫిజిక్స్ లెక్చరర్ అనుకుంటా, నా వైఫ్ ఫిజిక్స్ లెక్చరర్ సార్ అని చెప్తూ, కనీసం నా వైఫ్ చక్కగా లెసన్స్ చెప్పడానికి లేదు సార్, వెనక్కి తిరిగి బోర్డు మీద రాస్తూ ఉంటే వెనక నుంచి కామెంట్స్ చేస్తూ ఉంటారు సార్ నా వైఫ్ని. అంటే ఏం మర్చిపోయారు? సంస్కారం మర్చిపోయారు. చదువుకున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు కానీ సంస్కారం మర్చిపోయారు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ ఎ టీచర్. ఒక లెక్చరర్ని లేకపోతే ఒక టీచర్ని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియని వాడికి చదువు అసలు వస్తుందా? అలాంటి వాడు బాగుపడతాడా? ఆలోచించండి. సరైన దృష్టితో నువ్వు చూడలేకపోతే నువ్వు ఎవరినైనా సరే ఎలాగ విలువ ఇవ్వగలవు? ఎవరైనా సరే ఎలా గౌరవించగలవు? ఎవరైనా సరే వాళ్ళతో ఎలాగ చక్కగా మాట్లాడగలవు? ప్రియ సహోదరి, ఈరోజు అనేక మంది కళ్ళు పాడైపోయినాయి. కారణం ఏంటంటే హృదయం పాడైపోయింది. వాక్యం తెలియపరుస్తుంది, హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అంటే దట్ ఇంక్లూడ్స్ యువర్ ఐస్. నీ కళ్ళు అపవిత్రమవుతున్నాయి, నీ నోరు అపవిత్రమవుతుంది, నీ దేహము అపవిత్రమవుతుంది. ప్రియ సహోదరి, సమస్తము, నీలో ఉన్న సమస్తము అపవిత్రంగా ఉంటుంది. అపవిత్రంగా ఉన్నవాడు ఏది పట్టుకున్నా అపవిత్రమే. ఒకనొక తమ్ముడు నాకు తెలుసు, నేను ఇప్పుడు బెంగళూరులో వర్క్ చేస్తున్నాను నేను. ఆ తమ్ముడు ఆరకిల్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాడు. దాదాపు
800 మెంబర్స్ షార్ట్ లిస్ట్, 800 మెంబర్స్ ఉంటే దాంట్లో 20 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు ఆరకల్ కంపెనీ. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది తెలుసు ఆరకల్? ఒక్కళ్ళు. తెలుసుకోండి అమ్మా, చదువుకున్న వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలి. వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ ఆరకల్ అనేది. సో ఆ ఆరకల్ కంపెనీలో తనకి జాబ్ వచ్చింది, చాలా హైపే. తనతో మాట్లాడుతూ ఉంటాడు, అప్పుడప్పుడు ఫ్రీగా మాట్లాడతాడు. నేను ఎక్కువగా యంగ్ పీపుల్తో మాట్లాడుతూ ఉంటాను, వాళ్ళు నాతో చాలా చక్కగా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఓన్లీ టు హెల్ప్ దెమ్, వాళ్ళకి సహాయం చేయడానికి. ఆ తమ్ముడు నాకు చెప్తూ ఉంటాడు, అన్న నా కళ్ళు బాగాలేదన్నా, నా కళ్ళు బాగాలేదన్నా, నేను ప్రాపర్గా చూడలేకపోతున్నానన్నా, నేను ఒంటరిగా ఉంటే నా ఆలోచనను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి అన్నా, నాకు హ్యాపీనెస్ లేదన్నా. జీతం 1,00,000 పైన ఉంటుంది. బ్రిలియంట్ ఆ తమ్ముడు, బ్రిలియంట్, మామూలు బ్రిలియంట్ కాదు. ఆ తమ్ముడు చెప్తున్న మాట లోపల సంతోషం లేదు. ఎందు గురించి అంటే ఎవరిని ప్రాపర్గా చూడలేకపోతున్నాడు. ప్రాపర్గా చూడలేని వాడు ప్రాపర్గా ఎలా మాట్లాడతాడు? ప్రాపర్గా చూడలేని వాడు ప్రాపర్గా ఎలా ప్రవర్తిస్తాడు? చాలామంది బుద్ధిమంతుల్లా కనబడేవాళ్ళు దృష్టి సరిగ్గా ఉండదు. నువ్వు దృష్టి సరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళు నీకన్నా పెద్దోళ్ళ చిన్నోళ్ళ ఈ విచక్షణ ఉండదు. జంతువులకి విచక్షణ ఉండదు, తెలుసుగా? జంతువులకు విచక్షణ ఉండదు. మనిషి ఈరోజు పశువు అయిపోయాడు. మనిషిలాగా బ్రతకాల్సిన వాడు మనిషి పశువులాగా బ్రతుకుతున్నాడంటే విచక్షణ కోల్పోయి ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు, ఎవరిని ఎలా చూడాలో తెలియదు. అక్కెవరు, చెల్లెవరు, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి ప్లెడ్జ్ చేస్తున్నాం మనం. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేసి చెబుతుంటే ఈరోజు వస్తున్న కేసులు మామూలు కేసులా? డాక్టర్ ప్రీతి రెడ్డి హైదరాబాద్ దగ్గరలో జరిగిన ఆ హత్య, అంత అమానుషమైన హత్య ఎందుకు జరిగింది? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే. ఢిల్లీలో జరిగిన ఆ భయంకరమైన రేప్ ఎందుకు జరిగింది? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయితే. ఇలాంటి కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. దొరుకుతున్న వాళ్ళు కొంతమంది అయితే దొరకని వాళ్ళు ఎంతమందో. ఎందుకు ఇలాంటి పరిస్థితి? మనిషి పశువులాగా ప్రవర్తిస్తున్నాడు. కారణము హృదయము. చదవండి ఒకసారి. హృదయంలో నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంట? మనిషిని అపవిత్రపరిచే ఆలోచనలు ఏంటవి? దురాలోచనలు, నరహత్యలు. నరహత్యలు అని చెప్పేసినంటే చంపేయడం మాత్రమే కాదు. ఈరోజు అది కూడా నార్మల్ అయిపోయింది. ఈరోజు అంట మూవీస్లో చూపించడానికి ఎంత రియలిస్టిక్గా వీలైతే అంత రియలిస్టిక్గా చూపిస్తున్నారంట ఈరోజు. ఏంటంటే ఆ ఫీల్ కోసం వీళ్ళు ఏం చేస్తారు? డబ్బులు పెడతారు. అది చూసిన వాడు ఇమోషనల్గా రెచ్చగొట్టబడి ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్ వస్తే ఆ ఆర్గ్యుమెంట్లో మనుషులు ఎక్కడ దాకా వెళ్తున్నారు? గొడవలు దాటి, కొట్లాటలు దాటి చంపుకునేదాకా వెళ్తున్నారు. ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఇది? హృదయంలో నుంచి. ఒకనొక తమ్ముడు చెప్తున్నాడు, ఫ్రెండ్షిప్ డే రోజంట వాళ్ళు సరదాగా వెళ్ళారంట, ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి. సరదాగా బయటికి వెళ్ళారంట. సరదాగా బయటికి వెళ్ళిన వాళ్ళు సరదా మాటలు ఉంటాయి కదా, ఆ సరదా మాటల్లో ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. కానీ ఆ సరదా కాస్త ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మాటలు పెరిగిపోయి వాళ్ళు కొట్లాటల దాకా వెళ్ళిపోయారు. ఆ కొట్లాటలు పెరిగిపోయి వాళ్ళలో ఒకటి చనిపోయాడు. ఎక్స్పెక్ట్ చేయలా చచ్చిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలా. అది ఇంటెన్షనల్ మర్డర్ కూడా కాదు, అన్ఇంటెన్షనల్ మర్డర్. వాళ్ళు వెళ్ళిందేమో సరదాగా గడపటానికి, సరదాగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు కాస్త పోట్లాటలు అయింది, ఆ పోట్లాటలు కాస్త కొట్లాటలు అయింది, ఆ కొట్లాటలు కాస్త హత్యలోకి వెళ్ళింది. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారు, న్యూస్ ఛానల్స్ ఇన్వాల్వ్ అయినాయి. వీళ్ళు చూస్తే చదువుకునే వాళ్ళు, యవ్వనస్తులు పట్టుకుపోయారు, సెంట్రల్ జైలుకి పట్టుకుపోయారు. ఒక్కసారి రిజిస్టర్లో ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కిందంటే నీ జీవితం నాశనం. అనుకోలేదు వాళ్ళెవరు ఆ పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇక తల్లిదండ్రులు లబోదిబోం అంటున్నారు. కష్టపడే తల్లిదండ్రులు, కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు, మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు. పాపం తల్లిదండ్రులు మంచివాళ్లే, కానీ పిల్లలు మాత్రం చదువుకోండిరా అని చెప్పని పంపిస్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ సరదాలు ఎక్కడ తీసుకెళ్ళింది, హత్య దాకా వెళ్ళి చాలా చాలా పెద్ద కేసు అయింది.
ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజంట హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు బట్టి మనిషి ఏం చేయడం తెగిస్తున్నాడు? హత్యలు చేయడం తెగిస్తున్నాడు. ఇంకొంతమందికి చంపేసే అంత కోపం, ఊగిపోతూ ఉంటారు. ఏంటి ఊగుడు? ఎందుకు నీకు అంత కోపం, అంత కట్టలు తెచ్చుకునేంత కోపం ఎందుకు వస్తుందంటే నీ హృదయం బాగాల. మనిషి కోపం సహజం, కానీ కట్టలు తెంచుకునే కోపం ఇట్స్ అబ్నార్మల్. ఇట్స్ నాట్ నార్మల్. యు ఆర్ నాట్ అండర్ కంట్రోల్. నువ్వు కంట్రోల్లో లేవు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. కొంతమంది ఈ కంట్రోల్ తప్పి గొడవలు పెంచుకుంటూ ఉంటారు. చదువుకోండి అని చెప్పి పంపిస్తే బ్యాచ్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళని కొడితే మళ్ళీ వీళ్ళని కొడతారు కదా. సో అందుకని కొట్టించుకోకుండా ఉండటానికి వీళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ అనమాట. బ్యాచ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నాకు వాళ్ళు తెలుసు, నాకు వీళ్ళు తెలుసు, నాకు ఆ అన్న తెలుసు, నాకు ఈ అన్న తెలుసు అని చెప్పేసి కాలేజీకి వెళ్ళి చదువుకోవలసిన వాళ్ళు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ వాళ్ళ కెరియర్ని పాడు చేసుకుంటూ, ఆ తర్వాత ఉద్యోగాలు దొరక్క ర్యాపిడోలు వేసుకుంటూ, జొమాటోల చుట్టూ తిరుగుతూ, లేకపోతే ఇంకేవేవో చేస్తూ బాధపడుతున్న పరిస్థితి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకున్న పరిస్థితి. ఐ ప్రైజ్ గాడ్, దేవుడు ఈ అవకాశాన్ని మీకు ఇచ్చాడు. ఐ ప్రైజ్ గాడ్, దేవుడు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. ఎంతోమంది రకరకాల ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, యవనస్తులు. కానీ దేవుడు మీకు ఈ సమయాన్ని ఇచ్చాడు అని చెప్పారంటే నిజంగా మీరు ధన్యులు. ఎందుకంటే మీ జీవితాలను కట్టే రోజు ఈరోజు. హల్లెలూయా. మీ మేలు కోరి, మీ క్షేమం కోరి, మీ భవిష్యత్తులో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఉద్దేశించి దేవుడు మీకు సమయాన్ని ఇచ్చాడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అదర్వైజ్ మీకు ఈ సమయం రాదు. ఆ టెస్ట్ మనీ ఇంత ముందు చెప్పినట్టున్నాను మీతోటి, సో ఇంకోసారి నేను చెప్పదలుచుకోవట్లేదు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మనిషి హృదయంలో నుంచి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంట? నరహత్య చేసే అంత ఆలోచనలు వస్తున్నాయి అంట. ఇంకేం ఆలోచనలు వస్తున్నాయి అంట? ఏంటది? వ్యభిచారం. ఇందాక మనం చదువుకున్నాం కదా, యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? హృదయంలో వ్యభిచరించడం చెప్పాడు కదా. ఆ వ్యభిచారం ఎక్కడ మొదలైంది? హృదయంలో నుండి మొదలైంది. గమనించండి, వయసును బట్టి ఫిజికల్గా, ఇమోషనల్గా కొన్ని చేంజెస్ వస్తాయి. వయసు పెరిగే కొంది, బాల్య దశ నుంచి యవ్వన దశలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొన్ని చేంజెస్ వస్తాయి. కానీ ఈ చేంజెస్ని గనక సరైన మార్గంలో కనుక పెట్టకపోయినట్లయితే అది అపవిత్రతకు, అక్రమానికి దారితీస్తుంది. చేంజెస్ ఆర్ గుడ్. దేవుడు యవ్వన కాలంలో కొన్ని చేంజెస్ ఇచ్చాడు. కానీ ఆ చేంజెస్ని ఇంక్లైన్ చేయడానికి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే చూడకూడని వాటిని చూస్తున్నారు. చూడకూడని వాటిని. ఎంతమంది పోర్నోగ్రఫీకి బానిసలు ఈరోజు? ఎంతమంది పోర్నోగ్రఫీకి బానిసలు ఈరోజు? ఈరోజు సినిమాలే పోర్నోగ్రఫీ లాగా ఉన్నాయి. అవి చూసి లోపల ఉన్న ఫీలింగ్స్ రెచ్చగొట్టబడటం. ఎప్పుడో 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న వాడు 16 సంవత్సరాలు లేచిపోతున్నాడు. ఆగట్లా. ఏమనంటే ప్రేమ పాటలు ఉండనే ఉన్నాయి. నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ఇది ప్రేమ కాదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ప్రేమ అనుకుంటున్నారు, ప్రేమ కాదు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. నీ వయసు ఎంత? సంపాదించే స్టామినా వచ్చిందా నీకు? నీ కుటుంబాన్ని పోషించగలిగే అంత సంపాదించగలుగుతున్నావు? నీకు క్వాలిఫికేషన్ వచ్చిందా? స్టేబుల్ అయ్యావా? ఇవేమీ లేకుండా అమ్మాయిని నేను చూస్తాను, కాలేజీకి వెళ్ళటం, సినిమాలో రీల్ గుర్తు రావడం. ఇప్పుడు అంతా రీల్స్, షార్ట్సే కదా. ఆ రీల్ గుర్తు రావడం, లేకపోతే ఆ షార్ట్ గుర్తు రావడం. ఎస్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఈ అమ్మాయే నాకు కావాల్సిన అమ్మాయి, ఈ అమ్మాయే. ఈవిడ గారు అనుకుంటారు నాకు కావాల్సిన వాడు వీడే అని చెప్పేసినని మనసులో ఒక సాంగ్ వేసుకోవడం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, హృదయములో ఏం చేస్తున్నారు? వ్యభిచరిస్తున్నారు. హైదరాబాద్ అంట, నాకు తెలిసి మరి ఇండియాలో మరి వరల్డ్లోనో తెలియదు కానీ ఎయిడ్స్లో సెకండ్ లార్జెస్ట్ ప్లేస్ అంట హైదరాబాద్. చాలామందిని ఇంటర్వ్యూ చేస్తే, టీనేజర్స్లో ఇంటర్వ్యూ చేస్తే ఎక్కువ శాతం మందికి ప్యూరిటీ లేదు. ఎక్కువ శాతం మందికి ప్యూరిటీ లేదు. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా
కమిట్ అవుతున్నారు, వెళ్ళకూడని మార్గంలో వెళుతున్నారు. దేన్ని బట్టి? నువ్వు చూసేదాన్ని బట్టి. ప్రియ సహోదరి, ఎంతమంది వాళ్ళ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకొని వివాహాల దాకా వెళుతున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు వివాహం అయిన తర్వాత చాలా కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఈ కుటుంబంలో ఆ ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం వచ్చింది. ఎందుకు వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ అంటే వివాహానికి ముందు చేసిన పొరపాటు. ఈరోజు మనిషి హృదయంలో నుంచి వ్యభిచార సంబంధమైన ఆలోచనలు వస్తున్నాయంట. వ్యభిచార సంబంధమైన ఆలోచనలు నిద్ర పట్టట్లా మనుషులకి. ఈరోజు నాక్టర్నల్ యానిమల్స్ అని చెప్పేసి అంటారు. బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా ఉన్నారా బైపీసీ స్టూడెంట్స్? నాక్టర్నల్ యానిమల్స్ ఏంటి? నాక్టర్నల్ యానిమల్స్, నాక్టర్నల్ ఇన్సెక్ట్స్ ఏంటమ్మా? నాక్టర్నల్, వాట్ ఈజ్ నాక్టర్నల్? నిన్నేనమ్మా నొక్కదాన్ని విజయిస్తే ఇంకెవరు ఎత్తలా. నాక్టర్నల్ అంటే ఏంటి? సరే నువ్వు ఇబ్బంది పడొద్దులే, కూర్చో. ఓకే, రాత్రి యాక్టివ్గా ఉండే వాటిని నాక్టర్నల్ బీయింగ్స్ అని చెప్పేసి అంటారు. Those animals or insects are living beings that are active in nights. రాత్రులు యాక్టివ్గా ఉంటాయి. గొడ్ల గోబ లాంటి ఏమిటండి, కాక్రోచెస్ లాంటివి, ఇంకా కుక్కలు, బ్యాట్స్, గబ్బిలాలు, ఇలాంటివన్నీ కూడా రాత్రులు యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మనుషులు కూడా యాక్టివ్ అయిపోయారు. 12 అవగానే పట్టపగల్లాగా నేను కూడా మెలుగుగానే ఉంటాను, నేను కూడా వీకెండే వస్తాను. బట్ నేను చేసే పని వేర్లేండి. ప్రియ సహోదరి, చాలామంది నిద్రపోకుండా చేస్తున్న పనులు ఏంటంటే రకరకాలవి చూస్తూ సమయాన్ని గడుపుతూ అపవిత్రమైన ఆలోచనలతో నిండిపోతూ అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, వ్యభిచారము, ఇంకా వేశ్యాగమనములు, తర్వాత దొంగతనములు. ఎవరైతే ఈ వ్యభిచార పాపంలో ఉంటారో వీళ్ళు దొంగతనములు కూడా చేస్తారు. ఎక్కువ శాతం మంది ఈ వ్యభిచార పాపంలో ఉన్నవాళ్ళు దొంగతనాలు కూడా చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు కావాలని చెప్పేసి, ఎంజాయ్మెంట్కి డబ్బులు కావాలని చెప్పేసి ఇంట్లోనే దొంగతనాలు చేసేవాళ్ళు ఉన్నారు. మా ఇల్లేగా బ్రహ్మాండంగా దోచుకోవచ్చు, మా నాన్న పరిసేగా, మా అమ్మ పరిసేగా, మా ఇంట్లో బీరువానేగా అని చెప్పేసి ఇంట్లో డబ్బుని తీసేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియ సహోదరి, ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నాయో కూడా ఆలోచించకుండా ఇంట్లో దొంగతనాలు చేసేవాళ్ళు. ఈరోజు ఇంటి దొంగ, రేపు గజ దొంగ, అంతే కదా. ఈరోజు ఇంటి దొంగ, రేపు అదనమాట. కాబట్టి ప్రియ సహోదరి, మనిషికి దొంగతనాలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంట? హృదయంలో నుంచే వస్తున్నాయి అంట. ఇంకా అబద్ధ సాక్ష్యములు. దొంగతనాలు చేసిన వాడు సత్యం చెప్తాడా? ఏమని చెప్తాడు? నో. జానీ ఈటింగ్ షుగర్, ఓపెన్ యువర్ మౌత్. ఎంత చక్కగా నేర్పిస్తాం కదండి అబద్ధం, స్వీట్ అబద్ధం. మన పిల్లవాడు చెప్తా ఉంటే ఎంత సంతోషపడిపోతాం. అరే భలే చెప్తున్నారు ఈ అబద్ధం. అక్కడి నుంచి నేర్పిస్తున్నాం మనం. ఈరోజు చాలామంది అబద్ధాలకు బానిస్తారు. ప్రియ సహోదరి, మాటల్లో నిజం ఉండదు, నిజాయితీ ఉండదు. ఇంకా దేవదూషణలు. క్విక్గా వెళ్ళిపోదాం, చదవండి అమ్మా. హృదయంలో నుండే వచ్చును. ప్రియ సహోదరి, ఇవన్నీ కూడా హృదయంలో నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరిచి మనిషిని ఏం చేస్తుంది తెలుసా అండి? బానిసత్వంలోకి తీసుకెళ్తాను. చాలామంది నేను ఫ్రీగా ఉన్నానని చెప్పి అనుకుంటున్నారు, కానీ పాపానికి బానిసలుగా ఉన్నారు. ప్రియ సహోదరి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట అదే. ఇఫ్ ఎ మ్యాన్ కంటిన్యూస్ టు సిన్, హీ ఈజ్ ఎ స్లేవ్ టు సిన్. ఒక వ్యక్తి అలవాటుగా పాపం చేస్తున్నాడు అని చెప్పనంటే ఆ పాపానికి బానిసగా ఉన్నాడు. దాంట్లో నుంచి బయటికి రావాలన్నా రాలేడు. కొంతమంది అందులో ఆనందించే వాళ్ళు ఉన్నారు, కానీ ఒకానొక సమయం వస్తుంది ఆనందించలేని సమయం వచ్చినప్పుడు అందులో నుంచి బయటికి రావాలనుకున్నా కూడా రాలేని పరిస్థితి. యాకోబు రాసిన పత్రిక తీయండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే అక్కడ మొదటి అధ్యాయం 13 నుండి చదువుదామండి. దేవుడు కీడు విషయమై శోధింపరు నేరడు,
ఆయన ఎవరిని శోధించడు గనుక ఎవరైనా శోధింపబడినప్పుడు కంటిన్యూ. ఇక్కడ నుంచి స్లో అవ్వండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత మరులు కొల్పబడి వాడై శోధింపబడి. అక్కడ మిస్ అయిందమ్మా, ఏడవబడేది మిస్ అయింది. మళ్ళీ చదవండి. దురాశ మనిషిని ఏం చేస్తుందంట? ఈడ్చుకుంటాడంట. ఇదేంటి? మెకానిజం ఆఫ్ సిన్ అండ్ డెత్. గుర్తుపెట్టుకోండి, ఇది మెకానిజం ఆఫ్ సిన్ అండ్ డెత్. పాపము మరణము ఎలా పనిచేస్తాయో తెలియపరిచే వచనాలు ఇవి. ఇందా మనం చెప్పుకున్నాం కదా, హృదయంలో నుంచి వస్తాయి అంట ఆలోచనలు. ఈ ఆలోచనలు మనిషిని ఏం చేస్తాయంట? ఈడ్చుకెళతాయంట. కొంతమంది అంటారు, అరే ఉండలేకపోతున్నాను రా, అమ్మాయి లేకుండా ఉండలేకపోతున్నాను రా, తాగకుండా ఉండలేకపోతున్నాను రా, ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను రా, ఫ్రీ ఫైర్ ఆడకుండా చెప్పండి ఫ్రీ ఫైర్ ఆడకుండా ఉండలేకపోతున్నాను రా, నువ్వు లేకుండా ఈ ఉండలేని బ్యాచ్ అంతా కూడా ఇదే. స్వకీయమైన దురాశ మనిషిని ఏం చేస్తాను? ఈడ్చుకెళ్ళుద్దంట. దేనికి? ఏం చేయడానికి? ఈడ్చుకెళ్ళి మరులు కొల్పబడి శోధింపబడును. అమ్మ చదవండి, కాన్ఫిడెంట్గా చదవండి అమ్మా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణము కనును. ఒక రోజులో మరణం రాదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. పాపం పరిపక్వమై, మన భాషలో చెప్పాలంటే పాపం పండినప్పుడు మరణం. పాపం పండే రోజు ఒకటి వస్తుంది. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి, ఎవరైతే వాళ్ళ ఆలోచనలు బట్టి ప్రవర్తిస్తారో అలాంటి వాళ్ళు శరీరము నుండి క్షయము అనే దానికి అర్థం ఏంటో తెలుసా అండి? డిస్ట్రక్షన్, నాశనం. శరీరాన్ని బట్టి విత్తేవాడు, శరీర ఆలోచనల గురించి మనం చదువుకున్నాం కదా, శరీరాన్ని బట్టి విత్తేవాడు ఏ పంట కోస్తాడంట? నాశనం అనే పంట కోస్తాడు. నాశనం అనే పంట కోస్తాడు. ఈరోజు అనేక మంది నాశనం అనే పంట కోయడానికి సిద్ధంగా ఉన్నారు, ఇంకొంతమంది కోస్తా ఉన్నారు. వెరీ సింపుల్. నువ్వు చదువుకోనప్పుడు ఏ పంట కోస్తావు? నువ్వు సరిగ్గా చదువుకోనప్పుడు ఏ పంట కోస్తావు? నువ్వు సరైన అలవాట్లు లేనప్పుడు ఏ పంట కోస్తావు? నువ్వు సక్రమంగా పరిశుద్ధంగా జీవించినప్పుడు ఏ పంట కోస్తావు? నువ్వు ఇవన్నీ కూడా పాపానికి పర్యావసానాలు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు అనేక మంది పాపానికి పర్యావసానాలు అనుభవిస్తూ అయ్యో నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పేసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు చాలా చోట్ల రీయూనియన్స్ జరుగుతున్నాయి. అంటే గత సంవత్సరాల్లో ఎప్పుడో 10th క్లాస్ బ్యాచ్, లేకపోతే ఎప్పుడో ఇంటర్మీడియట్ బ్యాచ్, లేకపోతే ఎప్పుడో బీటెక్ బ్యాచ్, అలాగా చదివిన వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. కలుసుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావురా అని చెప్పి పలకరించుకున్నప్పుడు సెటిల్ అయితే పర్వాలా, సెటిల్ అవ్వని వాళ్ళకు ఉంటుంది ఆ టైంలో. ఎందుకు ఆ పరిస్థితి రావాలి? దేవుడు నీకు సమయం ఇచ్చాడు, దేవుడు నీకు సంఘాన్ని ఇచ్చాడు, దేవుడు నీకు సేవకుడిని ఇచ్చాడు, దేవుడు నీకు సత్యాన్ని ఇచ్చాడు. కానీ ఈరోజు రిజెక్ట్ చేస్తున్నారు అనేక మంది రిజెక్ట్ చేస్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం ఒకసారి తీయండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం కనుక చూస్తే, లోకము తన కుమారుని ద్వారా కంటిన్యూ, దాని తర్వాత వచ్చి చదవండి అమ్మా. తీర్పు ఇదే, అక్కడ నుంచి చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. ఈరోజు మనుషులు కోరుకుంటున్నారు. ఏం కోరుకుంటున్నారు తెలుసా అండి? చీకటిని కోరుకుంటున్నారు, చీకటి జీవితాన్ని కోరుకుంటున్నారు. దురద వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు చెప్పండి? దురద వచ్చినప్పుడు ఏం చేస్తారు?
దురద వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎలా ఉంటుంది? మళ్ళా దురద వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దురద వస్తుంది, మళ్ళీ ఏం చేస్తారు? అలా గోకి 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 ఒక రోజంతా అలా చేయండి, ఏమవుద్ది? పుండు పడుద్ది. గమనిస్తున్నారా? మనుషులు చేసే పని కూడా అలాంటిదే ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మనిషి ప్రేమిస్తున్నాడు అంట. దేని ప్రేమిస్తున్నాడు? పాపాన్ని ప్రేమిస్తున్నాడు. ఏది తనకు హాని చేస్తుందో దాన్ని ప్రేమిస్తున్నాడు. దాన్ని విడిచిపెట్టకుండా ఉండలేకపోతున్నాడు. దాన్ని కోరుకుంటున్నాడు, దాని కొరకు పరిగెడుతున్నాడు. అలాంటి స్నేహితుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తాను. ఇది ప్రోవర్బ్. ఈరోజు అనేక మంది ఎలాంటి ఫ్రెండ్స్ని ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పనంటే, వాళ్ళ శరీరేచ్ఛలకి తగిన వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తారు? అలాంటి ఫ్రెండ్స్ నిన్ను ఇంకొంచెం పాపంలోకి, ఇంకొంచెం అపవిత్రతలోకి, ఇంకొంచెం నాశనంలోకి, ఇంకొంచెం నష్టంలోకి తీసుకెళ్తారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ యువర్ ఫ్రెండ్షిప్స్. మీ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి ప్రియ సహోదర, ప్రియ సహోదరి. మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారంట. చీకటిని ప్రేమించమంటే తెలుసా? నష్టాన్ని ప్రేమించడమే, నాశనాన్ని ప్రేమించడమే, మరణాన్ని ప్రేమించటమే. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఒకప్పుడు పాపాన్ని ప్రేమించి నేను నా అకాడమిక్స్ కోల్పోయాను. పాపాన్ని ప్రేమించి నేను విలువను కోల్పోయాను. పాపాన్ని ప్రేమించి నేను గౌరవాన్ని కోల్పోయాను. పాపాన్ని ప్రేమించి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నేను నా తల్లిదండ్రుల ఎదుట స్థానాన్ని కోల్పోయాను. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతో ఏడ్చేవాళ్ళు నా తల్లిదండ్రులు. మంచి పేరున్న లెక్చరర్ మా నాన్నగారు. కానీ ఎలాంటి తండ్రికి ఎలాంటి కొడుకురా అని చెప్పి అనిపించే దౌర్భాగ్యంగా జీవించాను నేను. కానీ ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభు తన అపారమైన కృపను బట్టి నన్ను దర్శించాడు. ఈరోజు చాలామందికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుడిచ్చే అవకాశం, ఆయన సహాయాన్ని కోరుకుంటావని ఆయన పిలుస్తున్నాడు. వెలుగు లోకంలోనికి వచ్చాను అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, యు ఆర్ కాల్డ్ టు బీ ఫ్రీ. హీ వాంట్స్ టు సెట్ యూ ఫ్రీ. దేవుడు నిన్ను విడిపించడానికి, రక్షించడానికి పిలుస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు నిన్ను విడిపించడానికి, రక్షించడానికి పిలుస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, విడుదల పొందిన నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించడానికి పిలుస్తున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతోమంది సైంటిస్టులు, క్రిస్టియన్ సైంటిస్టులు, ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎంతోమంది క్రిస్టియన్ సైంటిస్టులు ఉన్నారు. ఎందుకంత ప్రయోజకులయ్యారు వాళ్ళు? దేవుడు వాళ్ళ జీవితాన్ని మార్చేశాడు. ప్రయోజకులుగా మారారు, అనేకులకి ఆశీర్వాదకరంగా మారారు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ జీవితం వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? నువ్వు చేసే పాపిష్టి క్రియల వల్ల ఎవరికైనా ప్రయోజనం ఉందా? దేనికైతే బానిసలం అయిపోయామో దాన్ని బట్టి ఎవరికన్నా మేలు కలుగుతుందా? కనీసం నీకన్నా మేలు కలుగుతుందా? సాడిస్ట్ ఆనందం తప్ప మరింకోటి ఉండదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన ఒక్కళ్ళం ఆనందించడం తప్ప ఇంకోటి ఉండదు. కొంతకాలానికి మనం కూడా ఆనందించం అందులో. దేవుని వాక్యంలో సంసోను గురించి మీరు వినే ఉంటారు అనేక సందర్భాల్లో. ఒక మంచి కాలింగ్ ఉంది సంసోనికి. ఎలాంటి కాలింగ్ అని చెప్పేసి అంటే, దేవుని ప్రజల పక్షాన పోరాడే ఉన్నతమైన పరిచర్యం దేవుడు ఇచ్చాడు. కానీ హీ డిడ్ నాట్ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు యొక్క విలువ అతనికి అర్థం కాల. దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడో, పుట్టక ముందే అతని పట్ల ఎంత మంచి ఆలోచన దేవుడు చేశాడో అర్థం కాల. కంటికి ఏది కనిపిస్తే దాన్ని ఇష్టపడటం మొదలుపెట్టాడు, ఆకర్షించడం మొదలుపెట్టాడు, కోరుకోవడం మొదలుపెట్టాడు, అనుభవించడం మొదలుపెట్టాడు. ఆ ప్రక్రియలోనే ఒక వివాహానికి వెళ్ళినప్పుడు ఆ వివాహంలో ఒక అమ్మాయిని చూశాడు. చూసిన వాడు ఏమన్నాడు? కావాలి అని చెప్పి అన్నాడు. చూశాడు, కావాలి అని చెప్పి అన్నాడు. తల్లిదండ్రులు చెప్పారు, వద్దురా, మనకి వద్దురా, ఇది దేవుని మార్గం కాదు, నీ పట్ల దేవుని చిత్తం ఇది కాదు, దేవుడు నీ పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడంటే వింటేగా, వినంగా మనం. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు ఎంత చులకనగా మాట్లాడతారు, ఎంత చులకనగా, ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా. ఇంకొంతమంది అయితే బంధువులు ఉన్నారా చుట్టుపక్కన, బయట వాళ్ళు ఉన్నారు చుట్టుపక్కన, ఎవరన్నా చూస్తున్నారేమో అనే కామన్ సెన్స్ కూడా పనిచేయకుండా నీ తండ్రి విలువ, నీ తల్లి విలువ నువ్వే తీసేస్తున్నావు, బజార్కి ఇడుస్తున్నావు. గమనిస్తున్నారా ప్రియ సహోదర, ప్రియ సహోదరి?
దేవుడు తల్లిదండ్రులను ఇచ్చింది మిమ్మల్ని పోషించడానికి మాత్రమే కాదు, మిమ్మల్ని సరైన రీతిలో పెంచడానికి, ప్రయోజకులుగా చేయడానికి, దేవుని మార్గాన్ని మీకు బోధించడానికి, అనేకులు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి. అలాంటి తల్లిదండ్రుల్ని గౌరవించమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆనర్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్. నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తండ్రిని నీ తల్లిని, అంటే హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని వాళ్ళకి శాలువాలు కప్పి మొమెంటో చేతిలో పెట్టడం కాదు. మనం చేసే పనులు గౌరవిస్తున్నావా? గౌరవిస్తున్నావా? నీ తల్లిదండ్రులను గౌరవిస్తున్నావా? వాళ్ళ మాటలు వింటున్నావా? తల్లిదండ్రులు ఏమన్నా చెబితే కనీసం తల్లిదండ్రులకు సహాయపడని మహా గొప్ప వీరులు సూర్యులు ఉన్నారు ఈరోజు. అమ్మ నాకు చెప్పమాక, అమ్మ నాన్న నాకు చెప్పమాక నాన్న. మరి ఎవరు చెప్తే చేస్తావు? క్లాస్లో ఎవరైనా అమ్మాయి చెప్తే చేస్తాడు, లేకపోతే ఇంకెవరైనా చెప్తే చేస్తాడు. ఇంట్లో వాళ్ళు చెప్తే మాత్రం చేయడు. ఏమిటిది? నువ్వు ఇచ్చే గౌరవమా? నీ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెడుతున్నావా లేకపోతే పాడు చేస్తున్నావా? ప్రియ సహోదర, ప్రియ సహోదరు, సంసోనికి మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు దేవుడు, కానీ ఆ మంచి తల్లిదండ్రుల విలువ అతనికి అర్థం కాల. ఎంత చెప్పినా వినలా. నా పంతమే నెగ్గాలి, నేను అనుకున్నదే జరగాలి, నేను ఇష్టపడ్డాను కనుక నేను పొందుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. మొత్తానికి తెచ్చుకున్నాడు, వివాహం చేసుకున్నాడు. అనుభవించాడా? అనుభవించలా, చనిపోయింది ఆయన. బుద్ధి రావాలిగా, రాలా. మళ్ళా ఇంకెవరినో చూశాడు, మళ్ళా ఆ అమ్మాయితో అదే విధంగా ప్రవర్తించాడు. మరలా ఇంకొక అమ్మాయిని చూశాడు, మరలా ఆ అమ్మాయితో కూడా అలాగే ప్రవర్తించాడు. ఎంతమంది అమ్మాయిలు? కొంతమంది ఇది పెద్ద హృదయం అండి, పెద్ద హృదయం. ఎంతమంది అయినా పడతారు అందులో. వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు. ఇంకొంతమంది మహానుభావులు వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళని. అబ్బో, అసలు వీళ్ళ మెమరీ పవర్గా ఒప్పుకోవాలి. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది ఉన్నారు. గమనిస్తున్నారా? దేవుడు అనేకమైన అవకాశాలు ఇస్తూ 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 వచ్చాడు. ఏ కంటితో అయితే చూసి పాపం చేస్తూ ఉన్నాడో ఆ కళ్ళే పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాడు. ఏ అమ్మాయిల వ్యసనంలో పడి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు, లేకపోతే తన జీవితం ఆకర్షించబడ్డాడో అదే అమ్మాయి వల్ల శత్రువుల చేతికి, అపవాది చేతికి అప్పగించబడ్డాడు. ఇక చివరికి అప్పుడు తెలుసుకున్నాడు, నేను చేసిన తప్పు అంతా అయిపోయిన తర్వాత తెలుసుకున్న ఉపయోగం ఏంటి? నీ జీవితం అంతా నాశనం చేసుకొని నేను చివరిలో మారు మనసు పొందుతా అంటే ఉపయోగం ఏముంది? ఏమి సాధించినట్టు నువ్వు నీ జీవితంలో? సంసోన్ జీవితం చూసి చాలా బాధ వస్తుంది. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, జీవితం అంతా నాశనం చేసుకుంటా బ్రతికాడు. మనశ్శాంతి లేదు. వాక్యం రాయబడిన మాట ఏంటో తెలుసా అండి? చచ్చిపోవాలనుకున్నాడంట సంసోను. చచ్చిపోవాలనే తలంపులు వచ్చినాయి అంట సంసోనికి. ఎందు గురించి? ఆ అమ్మాయి పెట్టే టార్చర్ భరించలేక. ఇదేంటి? ప్రేమించాడుగా అమ్మాయిని ప్రేమించాడు కదా, మరి టార్చర్ ఏంటి? వాక్యంలో ఉంది మాట. హర్ నాగింగ్ మేడ్ హిమ్. అతని ఎలా చేసింది అని చెప్పేసి అంటే చచ్చిపోవాలి అని చెప్పి ప్రేరేపించిందంట. సంసోను అనుకున్నాడంట, చచ్చిపోతే బాగుండరా బాబు. దేన్ని బట్టి అయితే ఆనందించాడో దాన్ని బట్టి సంతోషించే పరిస్థితి లేదు. ఎవరినైతే నమ్మాడో వాళ్ళే అతను ఏం చేశారు? మోసం చేశారు, తీసుకెళ్ళి శత్రువుల చేతికి అప్పగించారు. వాళ్ళు కాస్త ఆ కళ్ళను తీసేశారు. వాక్యం రాయబడిన మాట, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపోయెను. ఈ లోకంలో నువ్వు రాయల్గా బ్రతకడానికి పిలువబడ్డావు, రోషంగా బ్రతకడానికి పిలువబడ్డావు, పౌరుషంగా బ్రతకడానికి పిలువబడ్డావు. ప్రభువు కోసం అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేయడానికి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పిలువబడ్డావు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, కానీ ఎలా బ్రతుకుతున్నావు తెలుసా? బానిసగా బ్రతుకుతున్నావు. రక్షణ పొందామని చెబుతున్న అనేకులకు రక్షణ లేదు ఈరోజు. రక్షణ పొందామని చెబుతున్న వాళ్ళు అనేకులు బానిసలుగా బ్రతుకుతున్నారు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, వాళ్ళ జీవితం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. ఏ మేలు వాళ్ళ జీవితంలో నుంచి రావట్లేదు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, ఏమన్నా అంటే 3 రోజులు ఉపవాసం ఉన్నామండి, పాపాలు ఒప్పుకున్నామండి. ఏంటో పాపాలు ఒప్పుకుంది? పాపాలు ఒప్పుకుంటే పాపిష్టి జీవితం చేయడానికి జీవించని మనసు వస్తుందా? రాదు. అలవాటుగా, ఆచారంగా రక్షణ పొందుకున్నామని చెప్పడం మరలా అదే పాప జీవితం, అదే రహస్య జీవితం
ప్రియ సహోదర ప్రియ సహోదరి, దేవుడు దుఃఖపడుతున్నాడు. యు ఆర్ కాల్ టు బి ఫ్రీ. దేవుడు నీకు స్వాతంత్రం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ స్వాతంత్రాన్ని పాడు చేసుకోవడానికి కాదు ప్రియ సహోదర ప్రియ సహోదరి. ఆ స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని నువ్వు అనేకులకి ఏ జీవితం అయితే నువ్వు పాడు చేసుకున్నావో అదే జీవితాన్ని ఉపయోగించుకొని దేవునికి సాక్షిగా అనేకులకి ఆశీర్వాదకరంగా బ్రతకడానికి నీకు స్వాతంత్రం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ప్రియ సహోదర ప్రియ సహోదరి, గమనిస్తున్నారా? ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నారు? నాకు ఆ స్వాతంత్రం కావాలి అని చెప్పి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఎంతమంది కన్నీటితో దేవుని పాదాల దగ్గర పడి, ప్రవ్వా నేను బానిసగా ఉన్నాను, ప్రవ్వా నన్ను విడిపించు, ప్రవ్వా నన్ను రక్షించు ప్రవ్వా అని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈరోజు యవ్వనస్తులు కనుక సరిగ్గా దేవుని కొరకు నిలబడితే భారతదేశాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు తయారవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవాళ్ళు తయారవుతారండి. హల్లెలూయా. గమనిస్తున్నారా అండి? అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే యవనస్తులు తయారవుతారు ప్రియ సహోదర ప్రియ సహోదరి. కానీ అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? బానిసలుగా కట్లతో కట్టివేసి ఏ మేలు లేకుండా, ఏ ప్రయోజనం లేకుండా, ఏ ఉపయోగం లేకుండా యూజ్లెస్ లైఫ్ని ఇస్తున్నాడండి. మెనీ ఆర్ లివింగ్ జస్ట్ యూజ్లెస్ లైఫ్. ఏం చేస్తున్నావు నాన్న? తింటున్నానండి, తింటున్నా. కొంతమంది అంతే లిటరల్గా తింటూ ఉంటారు. లేకపోతే ఎయిర్ ఫోర్స్. ఏంటి ఎయిర్ ఫోర్స్ అంటే? మీరు బాగా టచ్ ఉన్నట్టుంది. తిరుగుతూ ఉంటారు, ఏముండదు, తిరగటం తిరగటం తిరగడం 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 తిరగడం. ఎందుకు ఆ దేవుడు నీకు జీవితం ఇచ్చింది? విలువైన జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చింది ఎందుకు? ఆ ప్రియ సహోదర ప్రియ సహోదరి, నీ దేహాన్ని పాడు చేసుకోవడానిక? నీ చదువును పాడు చేసుకోవడానిక? నీ భవిష్యత్తును పాడు చేసుకోవడానిక? దేవుడు ఉన్నతమైన ప్రణాళికలు పాడు చేసుకోవడానిక? ప్రియ సహోదర ప్రియ సహోదరి, దేవుడు నీకు తెలివితేటలు ఇచ్చాడు. దేవుడు నీకు మంచి తెలివితేటలు ఇచ్చాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి. టాలెంట్స్ ఇచ్చాడు దేవుడు. ఈ టాలెంట్స్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. యు ఆర్ బోర్న్ విత్ ఎ పర్పస్. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత నిన్ను పుట్టించాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి. నేను MBAలో నేను అనుకున్నాను, నేను ఆ డ్యూయల్ స్పెషలైజేషన్ నాది, బ్రాండ్ మేనేజ్మెంట్ ప్లస్ మార్కెటింగ్ ప్లస్ HR. దీంట్లో మళ్ళీ ఎలెక్టివ్స్ నాకు. అంత మంచి కోర్స్ తీసుకొని చాలా మంచి యూనివర్సిటీలో నేను MBA చేస్తా, నేను మంచి బ్రాండ్ మేనేజర్గా వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. కానీ ప్రభు నాతో మాట్లాడింది ఏంటో తెలుసా? నువ్వు నా నిమిత్తం మాట్లాడే వ్యక్తిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. యూ విల్ బీ మై మౌత్ పీస్. నేను సెకండ్ ఇయర్ MBAకి అప్పుడే ఎంటర్ అయ్యాను. ఆ టైంలో ప్రభు నాతో మాట్లాడిన మాట, ఆయన తలంపులు ప్రభు నాకు తెలియపరిచాడు. ప్రియ సహోదర ప్రియ సహోదరు, చక్కగా మంచి ఉద్యోగం చేస్తున్నాను, నేను లక్షలు సంపాదిస్తున్నాను. 2011వ సంవత్సరానికే నా జీవితం లక్షల్లో ఉంది ప్రియ సహోదర ప్రియ సహోదరి. దేవుడు ఉన్నతమైన పిలుపుని పిలిచాడు. ఆయన పరిచయం చేసే ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. జస్ట్ యాజ్ హీ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ, హీ ఆల్సో హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీలో ప్రతి ఒక్కరి పట్ల, నో వన్ ఇస్ ద ఎక్సెప్షన్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ స్పెసిఫిక్ పర్పస్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ప్రతి ఒక్కళ్ళ పట్ల దేవుడు ఖచ్చితమైన మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు చదువుకున్నా, నువ్వు చదువుకోలేకపోయినా, నువ్వు ఏ వ్యక్తివైనా సరే, నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా, ప్రతి ఒక్క వ్యక్తి పట్ల కూడా దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి. ఈ ఆలోచన నీకు రివీల్ అవ్వాలి అని చెప్పనంటే యూ హ్యావ్ టు బీ సెట్ ఫ్రీ. నువ్వు విడుదల పొందుకోవాలి. నువ్వు విడుదల పొందుకోవాలి. బలమైన శక్తి చేత బంధించబడ్డ రోజు మనుషులు, బలమైన శక్తి చేత మంచిగా ఉండాలని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈరోజు చాలామంది. కానీ ఉండలేని వాళ్ళు ఉన్నారు. ప్రియ సహోదరు ప్రియ సహోదరి, వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, అపవాది క్రియల్ని లయపరచడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఇదేంటో అనుకున్నాను నేను. రక్షణ పొందిన తర్వాత కూడా నేను పదే పదే పాపంలో పడిపోతూ ఉండేవాడిని. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, రక్షణ పొందకముందు ఎంజాయ్ చేసేవాడిని, రక్షణ పొందిన తర్వాత ఏడ్చేవాడిని. దాదాపు సంవత్సరం పాటు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తా, ప్రభువా ఈ జీవితం నాకు వద్దు ప్రభువా, ఈ జీవితం నాకు వద్దు ప్రభువా అని చెప్పని కన్నీరు కారుస్తా ఏడుస్తూ ఉంటే, ఒకానొక రోజు ప్రభు నా ప్రార్థనకు జవాబుగా, నేను అప్పటిదాకా హైదరాబాద్లో ఉండేవాడిని, బాంబేకి తీసుకువెళ్ళాడు. అక్కడ తీసుకువెళ్ళిన దగ్గర నుంచి తన పని నాలో ప్రారంభించాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి. ఏకాంతంగా ఉన్నాను ఒకరోజు, ఒంటరిగా ఉన్నాను ఒకరోజు. ఆ రోజు నా
నా హృదయంలో అంత పాపపు ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నేను పడిపోబోతా ఉన్నాను, నాకేం చేయాలో అర్థం కాలేదు. ఆ కనిపించిన వ్యక్తితోటి మాట్లాడుతున్నాను, ప్రభువా నేను మరలా పడిపోతున్నాను ప్రభువా, నేను మరలా పడిపోతున్నాను ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక స్వరము, మెల్లనైన స్వరము నాతో మాట్లాడటం మొదలుపెట్టింది. సాతాను బందీనై కుములుచున్న వేళ విడిపించే శ్రీయేసుడే రక్తమంతా కార్చి ప్రాణాలే బలి చేసి విమోచన దయచేసను, సాతానుని అణగద్రొక్కన్ అధికార బలమిచ్చను. ఈ మాటలు పాటగా పదే పదే నాలో పెద్ద స్వరముగా మారి నాకున్న బంధకాలు మొత్తాన్ని చెంచేసి ప్రియ సహోదర హల్లెలూయా. ఈరోజు మీతో ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అని చెప్పనంటే దేవుడు నా పట్ల చేసిన కార్యం. ప్రభు ఎంతగా విడిపించగలడో నేను ప్రత్యక్షంగా రుచి చూశాను ప్రియ సహోదరి. నేను ఏదైతే అనుభవించానో దాన్నే మాట్లాడుతున్నాను. నేను అనుభవించిన దాని గురించి, నేను చెయ్యని దాని గురించి మీతో మాట్లాడట్లేదు. వాట్ గాడ్ కెన్ డూ ఇన్ వన్స్ లైఫ్ ఈజ్ ప్రూవెన్ ఇన్ మై లైఫ్, ఈజ్ బీయింగ్ ప్రూవ్డ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి. కాబట్టి మీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి పాపపు జీవితంలో ఉన్నా, ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, ఎంత మురికి కోపంలో ఉన్నా, నీలో గనక డిజైర్ ఉంటే, బాగుపడాలి అనే డిజైర్ కనుక ఉంటే, ప్రభు బిడ్డగా జీవించాలని డిజైర్ కనుక ఉంటే, ప్రయోజకుడు అవ్వాలనే కోరిక నీలో ఉంటే, ప్రభు తప్పకుండా నేను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నో వన్ కెన్ స్టాప్ దట్. ఎవరు దాన్ని ఆపలేరు ప్రియ సహోదరి. దేవుడు నీకు స్వాతంత్రాన్ని మాత్రమే ఇవ్వడు, ఆ స్వాతంత్రంతో పాటు ఆ స్వాతంత్రాన్ని అనుభవించడానికి వాక్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అప్పటిదాకా విసుగు చెందిన నేను ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఈ వాక్యము ఏమైపోయింది తెలుసా అండి? నాకు ప్రియాతిప్రియమైపోయింది. అప్పటిదాకా ఇంట్లో ఎక్కడో మూలలో ఉండేది బైబిల్, కానీ ఈ వాక్యాన్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. Constitution of God, Constitution of the kingdom of God is the word of God. హల్లెలూయా. ప్రియ సహోదరి, నేను ఎలా జీవించాలి, నేను ఎలా జీవించకూడదు చెప్పే గ్రంథమే నా బైబిల్ గ్రంథం. ఈ వాక్యాన్ని నా హృదయంలో దేవుడు ఉంచడాన్ని బట్టి పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రతిరోజు ప్రభు సహాయం చేస్తాడు. ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు స్వాతంత్రం కలిగిన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? ప్రయోజనకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? ఉపయోగపడే జీవితాన్ని జీవించాలనుకుంటున్నావా? నీ ఇంటికి, నీ సంఘానికి, సమాజానికి ఉపయోగపడే వ్యక్తిలాగా ఉండాలనుకుంటున్నావా? దేవుని బిడ్డలంటే బావిలో కప్పల్లాగా ఉంటాం కాదు, నువ్వు ఉపయోగపడాలి. యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్. యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫ్యామిలీ. యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ చర్చ్. యూ హ్యావ్ టు బి ఎ బ్లెస్సింగ్ టు యువర్ కంట్రీ యాజ్ వెల్. నీ దేశానికి కూడా ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. నమ్ముట నీ వల్ల అయితే అద్భుతాలు చూస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే, నీ కోరికుంటే నిన్ను దేశానికి కాదు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. అలాంటి శక్తి గల దేవుని మనం సేవిస్తున్నామండి. ఈరోజు అలాంటి కోరిక ఉందా నీలో? ఆ కోరిక ఉన్నవాళ్ళు ప్రార్థన చేస్తారా? ఆ కోరిక ఉన్నవాళ్ళు ప్రభు వైపు తిరుగుతారా? అడుగుతారా, ప్రభువా నా బలహీనతలు, ప్రభువా నాలో లోటుపాట్లు, ప్రభువా నేను దేనికి పడిపోతున్నానో నాతో స్పష్టంగా మాట్లాడారు ప్రభువా. ఈరోజు ప్రార్థన చేస్తారా? నీ బలహీనతలు ఏంటో నాకు తెలియవు ప్రియ సహోదరి, కానీ దేవునికి తెలుసు. నువ్వు దేనికి బానిసవయ్యావో నాకు తెలియదు ప్రియ సహోదరి, కానీ దేవునికి తెలుసు. ఇప్పటికే నీ జీవితం ఎంత పాడైందో దేవునికి తెలుసు. నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అండ్ గాడ్ వాంట్స్ టు సెట్ యూ ఫ్రీ. దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు సెట్ యూ ఫ్రీ. గాడ్ వాంట్స్ టు మేక్ యూ ఎ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. విత్ యువర్ పర్మిషన్. నీకు ఇష్టమైతే. ఇష్టపడుతున్నావా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఇప్పటికే నీ జీవితాన్ని ఎంత పాడు చేసుకున్నావు, ఇప్పటికే నీ జీవితంలో ఎంత కోల్పోయావు, ఇప్పటికే నీ జీవితాన్ని ఎంత అపవిత్రం చేసుకున్నావు. ప్రియ సహోదరి, ఇప్పటికే అపవాదికి బానిసవైపోయావేమో, ఇప్పటికే పాపానికి దాసుడు అయిపోయావేమో. ప్రియ సహోదరి, విడిపించడానికి ఆయన వచ్చాడు.
నిన్ను ఆయన సొత్తుగా మార్చుకోవడానికి ఆయన వచ్చాడు. నిన్ను ఆయన రాజ్య వారసునిగా మార్చడానికి ఆయన వచ్చాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన వచ్చాడు. నీ పట్ల గొప్ప ఆలోచనలు ప్రభువు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నోరు తెరుస్తావా? నోరు తెరిచి యథార్థంగా ప్రార్థన చేస్తావా? నోరు తెరిచి యథార్థంగా ప్రార్థన చేస్తావా? ప్రభువా, నా బానిసత్వం నుంచి నన్ను విడిపించయ్యా. ప్రభువా, నా బానిసత్వం నుంచి నన్ను విడిపించయ్యా. ప్రభువా, నా పాపేచ్ఛల నుంచి విడిపించయ్యా. ప్రభువా, నా శరీరేచ్ఛల నుంచి నన్ను విడిపించయ్యా. అడుగుతారా ప్రియ సహోదర, ప్రియ సహోదరి? దేవుడు వాడుకోలేని వాడు ఎవ్వరు లేరండి. దేవుడు మార్చలేని జీవితం ఎవరిది లేదండి. దేవుడు మలుపు తిప్పలేని జీవితం ఎవరిది లేదండి. ఈరోజు నీ కోరిక ఉంటే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నిన్ను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు. నీకు ప్రేమించి నీకు అవకాశం ఇచ్చాడు. నీకు ప్రేమించి సంఘాన్ని ఇచ్చాడు. నిన్ను ప్రేమించి సేవకుల్ని ఇచ్చాడు. నిన్ను ప్రేమించి సేవకులకి భారాన్ని ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరు, అందుకనే నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. అందుకనే నీకు ఈ వాక్యాన్ని వినిపిస్తా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రభు వైపు చూస్తావా? ప్రభు వైపు చూస్తావా? ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దామండి. కొద్ది నిమిషాలు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇప్పటికే నీ సమయం చాలా వ్యర్థమైందేమో, ఇప్పటికే నీ స్టడీస్ చాలా పాడైనాయేమో, ఇప్పటికే నీ కుటుంబం పాడైందేమో, ఇప్పటికే నీ కెరియర్ పాడైందేమో. బట్ గాడ్ కెన్ డూ వండర్స్. దేవుడు అద్భుతాలు చేయడానికి శక్తి కలిగిన వాడు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము.
మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. అవునయ్యా, మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు. చెప్పగలవా ప్రియ సహోదరు, ప్రియ సహోదరి? నమ్మిన వారు లేచి నిలబడతారా? దేవుడు నా జీవితాన్ని మార్చగలడు, నా జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా దేవుడు నా పరిస్థితిని మార్చడానికి శక్తి కలిగిన వాడు అని నమ్మిన వాళ్ళు లేచి నిలబడతారా? నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చెప్తారా? యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అవునయ్యా, మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా. నీ ప్రార్థన కావాలిది. కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, విశ్వాసంతో అవునయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, హృదయమంతటితో పిలుద్దామా? నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు.
యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. చెప్తావా? యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. చెప్పండి, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నానే నీకు మాత్రమే సాధ్యమయ్యా. నా శక్తి చేత, నా సామర్థ్యం చేత ప్రభువా ఇది నా వల్ల కాదయ్యా. ప్రభువా నీకు ఏదైనా సాధ్యమయ్యా, నీకు ఏదైనా సాధ్యమయ్యా. నా జీవితాన్ని మార్చే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నా పరిస్థితి మార్చే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. ప్రభువా నా బంధకాల నుంచి విడిపించే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నేనున్న ఈ పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నన్ను ప్రయోజకురాలుగా మార్చగలిగే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. నన్ను పరిశుద్ధునిగా మార్చగలిగే శక్తి నీకు మాత్రమే ఉందయ్యా. ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను వేడుకుంటున్నానయ్యా. చెప్పు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, హృదయం అంతటితో చెప్పు, నమ్మి చెప్పు. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావని వాక్యం తెలియపరుస్తుంది. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు మనసారా నోరారా పిలువు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా నీకే సాధ్యము. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా ఆయన వైపు తప్ప ఎవరి వైపు చూడొద్దు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. యు ఆర్ జస్ట్ హియర్ ఫర్ గాడ్. దేవుని కొరకు మాత్రమే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆయన వైపు మాత్రమే చూడు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అయ్యా నన్ను విడిపించే శక్తి నీకుందని నేను విన్నానయ్యా. నన్ను నడిపించే శక్తి నీకుందని నేను విన్నానయ్యా. నన్ను బాగు చేసే శక్తి నీకుందని నేను విన్నానయ్యా. నా హృదయాన్ని స్వస్థపరిచే శక్తి నీకుందని నేను విన్నానయ్యా. నా భవిష్యత్తుని మార్చగలిగే శక్తి నీకుందని నేను వింటున్నానయ్యా. ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా, నాకు సహాయం చేయయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయ ప్రియ సహోదర, ప్రియ సహోదరి. యవనస్తురాలా, దేవుడికి మంచి భవిష్యత్తు ఉంచాడు. దేవుడికి మంచి భవిష్యత్తు ఉంచాడు. క్షణికమైన వాటికి పడిపోమాకు, క్షణికమైన ఆనందాలకు పడిపోమాకు, తాత్కాలికమైన వాటికి పడిపోమాకు, అబద్ధమైన వాటికి పడిపోమాకు, మోసపూరితమైన వాటికి పడిపోమాకు. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. నీ జీవితాన్ని పాడు చేసే ఆకర్షణలు, నీ జీవితాన్ని నాశనం చేసే ఆకర్షణలు, నీకు భవిష్యత్తు లేకుండా చేసే ఆకర్షణలు. వాటికి పడిపోమాకు ప్రియ సహోదర, ప్రియ సహోదరి. ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించిన వాడు నిన్ను విడిపించడానికి, రక్షించడానికి సమస్తాన్ని విడిచి దిగొచ్చాడు. సమస్తాన్ని విడిచి దిగొచ్చాడు. నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆయనలాగా ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయనలాగా ప్రేమించేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన కన్నా నీ గురించి ఆలోచించేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన కన్నా నేను స్వస్థపరిచేవారు ఎవరన్నా ఉన్నారా? ఆయన కన్నా నీ బ్రతుకుని మార్చేవారు ఎవరన్నా ఉన్నారా? ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన సమీపంగా ఉన్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నీ పిలుపంత సమీపంగా ఉన్నాడు. నోరు తెరిచి పిలు, నోరు తెరిచి అడుగు. నువ్వు ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నావు ప్రభు చూడట్లేదు. నువ్వు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నావు ప్రభు చూడట్లేదు. నువ్వు యథార్థంగా అడుగుతున్నావా? నీ హృదయం అంతటితో నిజంగా అడుగుతున్నావా? అదొక్కటే ప్రభు చూస్తున్నాడు. నువ్వు యథార్థంగా ప్రార్థించు, ప్రభు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. నోరు తెరువు ప్రియ సహోదర, ప్రియ సహోదరి, నోరు తెరిచి ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా,
మీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఆయన. ఎవరైతే ప్రభు వారి హృదయాలు తెరుస్తూ ఉన్నారో ప్రభు, ఎంతోమంది బిడ్డలు వారి హృదయాన్ని తెరుస్తూ ఉన్నారయ్యా. ఎంతోమంది బిడ్డలు మొరపెడతా ఉన్నారయ్యా. ఎంతమంది బిడ్డలు నాయన మీ వైపు చూస్తూ ఉన్నారయ్యా. ఎంతమంది బిడ్డలు మీ సహాయం కోరుకున్నారయ్యా. ప్రతి బిడ్డను ప్రభు ఒక్కసారి చూడండి ఆయన. ప్రతి బిడ్డను ఒక్కసారి చూడండి అయ్యా. దేవా ఈ రోజే నాయన దేవా వారి హృదయాల్లో ప్రభువా మీ బలమైన కార్యము జరిగించండి. ఇంతకుముందు ఎన్నడూ చూడని కార్యం ప్రభువా, ఇంతకుముందు ఎన్నడూ లేని అనుభవం నాయన, ఇంతకుముందు ప్రభు ఎన్నడూ ప్రభువా వారి జీవితంలో ప్రభువా అనుభవించని ఆ కార్యం ప్రభువా దేవా ఈరోజు మీ బిడ్డలు చూడాలి నాయన. ప్రభువా అనుకోకుండా వాళ్ళు ఇక్కడికి రాలేదు ప్రభువా. దేవా యాక్సిడెంటల్గా రాలేదు ప్రభువా. దేవా నా తండ్రి మీరు తీసుకొచ్చారయ్యా. మీరు తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నారయ్యా. ప్రభువా ఎంతమంది అయితే బిడ్డలను అయినా దేవా ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క బిడ్డ మీద ప్రభు మీ రక్తాన్ని ప్రోక్షించు నాయన. యేసు నామములో వారికి ఉన్న ప్రతి బంధకాన్ని తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి బంధకాన్ని తెంచివేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన వ్యసనం నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన పాపం నుంచి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రతి విధమైన అపవాది క్రియల్ని లయపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ కార్యమును ప్రభువా మీ బిడ్డల హృదయాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నా తండ్రి మీ బిడ్డలు దర్శించండి. వారి జీవితాల్లో వారి హృదయాల్లో బలమైన కార్యములు జరిగించండి. ఈ రోజున మీరు ఎందుకు ఏర్పాటు చేశారు, రోజంతటిని కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా దేవానాథని మీరే జరిగించమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.